అనేకుల కొరకు నా రక్తం చిందింపబడుతున్న, ఇదిగో నా రక్తం అంటే అన్నావు కదా, మళ్ళీ నీవేనికి బాప్తిసం తీసుకుంటున్నావు? నీవేం పాపం చేసినావు? హిందూ బంధువులందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. సో నా టాపిక్ ఏమిటంటే, బైబిల్లో చాలా మిస్టేక్లు ఉంటాయి, బైబిల్ లాజిక్ ఇలా పడుతుందని చెప్పుకుంటూ వస్తుందా. సో చాలా సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు ఈ బైబిల్ కూడా తీసుకుపోయి ఉంటే బాగుండే వాళ్ళ సంగతిలో, అంటే మన భారతదేశంలో లేకుండా. ఎందుకంటే ఇది దీంట్లో చాలా మిస్టేక్లు ఉంటాయి. దీని ద్వారా ప్రజలు మోసపోరదని నేను చెప్తున్నా. ఈ బైబిల్ ద్వారా ప్రజలు మోసపోరదని బైబిల్ వచనాలు చెప్పుకుంటూ వస్తున్నా. సో ఈరోజు బైబిల్ వచనం చదివి మీకు వినిపిస్తా. అవి ఎట్లా అనిపిస్తావో మీకు కామెంట్ చేసి నాకు చెప్పండి. అవసరమైతే నాకు ఫోన్ చేసి కూడా నాకు అడగండి. నాకు వీలైనంత మట్టుకు మీకు చెప్తా, నాకు అర్థమైనంత వరకు నేను మీకు చెప్తా. సో దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని చేసే ఉద్దేశం ఏమిటంటే, చాలామంది క్రైస్తవులు రియాక్షన్ అవుతున్నారు. ఎందుకంటే మా హిందూ సోదరులు కూడా ఈ బైబిల్లో కన్వర్ట్ అయిపోయినారు. భారతదేశంలో చాలామందికి హిందువులే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు. సో హిందూ సమాజం కోసమై చాలామంది పోరాటం వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో నాకు అర్హత లేనప్పటికీ నాకు తెలిసినంత మటుకు నేను చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకానికి పోతారు, స్వర్గానికి పోతారు అని ప్రకటిస్తున్నారు. ఏ అర్హత లేకపోయినా కానన్నా పాస్టర్లు అయిపోతున్నారు, ప్రజలకు చెప్తున్నారు మీరు ఇవన్నీ సుల్లా, భారతదేశ సంప్రదాయాలు అన్నీ సుల్లా, ఈ బైబిల్ ఒక్కటే కరా అంటున్నారు. సో దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఇలా వాడండి. సో ఈ ఛానల్లో మీరు ఏం నేర్చుకుంటారంటే, బైబిల్లో ఉన్న సంగతులు నేను చెప్తుంటా. సో పాస్టర్లు కానీ ఈ సంగతులు చెప్పలేరు. సో ఎట్లా అంటే, బైబిల్లో ఉన్నాయి కొన్ని మంచి వచనాలు తీసుకొని చెప్తూ ఉంటారు. నిజానికి బైబిల్లో ఉన్న పాయింట్లు మానవునికన్నా అతీతమై ఉండాలి. ఒక మనిషికి అందరినంత జ్ఞానము బైబిల్లో ఉండాలి. కానీ ఒక మనిషే దీంట్లో మిస్టేక్లు ఉన్నాయని నిరూపిస్తున్నాడంటే, ఇది దైవ గ్రంథంకి ఎట్లా ఒప్పించిండ్రు అని మీరు ఆలోచించాలి. దయచేసి ఈరోజు జాగ్రత్తగా వినండి, నేను వాక్యం చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నా. చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఇక్కడ పేతురు ప్రసంగం చేస్తున్నాడు. ఎవరికి? అక్కడ ఉన్న సంఘాలకు, వాళ్ళ దేశంలో చేస్తున్నాడు, మన భారతదేశంలో కాదు. అక్కడ ఏమంటున్నాడంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ఏం చెప్తున్నది? పేతురు, మీరు బాప్తిసం పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ప్రతి వాడు అంటున్నాడు. మీరు దయచేసి ఆలోచించండి. ప్రతి వాడు అంటే పురుషుడు అని అర్థం వస్తుంది. మళ్ళీ ఒకసారి కూడా చదువుతున్న చూడండి, మీరు కూడా ఈ వచనంలో చూసుకోండి. పేతురు, మీరు బాప్తిసము పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, విన్నారు కదా, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం పొందుదురు. ప్రతి వాడు అని ఉండదు. అంటే ప్రతి పురుషుడు బాప్తిసం పొందాలని ఇక్కడ ఉండదు. ప్రతి వారు అంటే ప్రతి వారు అంటేనంటే అందరికి వస్తుంది. అందరూ వారు అంటే, వాడు అంటే మగపిల్లానికి వాడు అంటాడు, ఈమె అంటే ఆడేమకు అంటాడు. అంటే ప్రతి వాడు కూడా బాప్తిసం పొందాలని ఇక్కడ ఉండదు. కానీ ఈ దినాల్లో స్త్రీలకు కూడా బాప్తిసం ఇస్తున్నారు. ఆలోచించండి, నేను బైబిల్ మిస్టేక్లు చెప్తున్నా. సో ఇక్కడ ఏం చేయాలంట? మారు మనసు నిమిత్తము బాప్తిసం పొందాలంట. మార్కు సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నాం. మరి చూపిస్తాను నేను, అక్కడేం రాసి ఉంటుందో. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకున్నానంట.
అంటే మీ పాపములు క్షమించాలంటే బాప్తిసం తీసుకున్నాలంట. ఓకేనా? సో మార్కు సువార్త 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యముల నుండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసము ప్రకటించుచో వచ్చెను. మారు మనసు నిమిత్తమే బాప్తిసం ప్రకటించుచో వచ్చనంట. చూడండి, క్లుప్తంగా చదువుతా నేను. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనము. బాప్తిసమిచ్చి యోహాను అరణ్యముల నుండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసము ప్రకటించుచో వచ్చాను. ఇక్కడ చూడండి, సువార్త ప్రకటించకొచ్చుడు, బాప్తిసము ప్రకటిస్తున్నాడంట. బాప్తిసం ప్రకటించాలంట. ఏమేమి ప్రకటిస్తున్నాడంట? మీరు మారు మనసు పొందుడి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోరి అంటే అంటున్నాడు. అంతటా యూదులు దేశపు అందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచో యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతుండ్రి. ఇక్కడ చూడండి, అక్కడ పేతురేమన్నాడు, వాడు అటనాన్ని ఉండదు. కానీ ఇక్కడ అందరూ యెరూషలేము వారు యూద వారు అందరు కలిసి బాప్తిసం తీసుకుంటున్నారంట. అంతటా యూద దేశపు వాళ్ళందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచో యొర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందిరి. ఇక్కడ ఏం జరిగింది? యోహాను చేత అందరూ యూద దేశపోళ్ళు, ఇశ్రాయేల్ దేశపోళ్ళు అందరూ కట్టగట్టుకొని ఊరంతా వచ్చి అక్కడ యోహాను చేత బాప్తిసం పొందుతుంటారంట. అప్పుడు ఎవరి చేత? యేసు నామమున కాదు. ఎందుకంటే అప్పుడు బాప్తిసం పొందుతున్నారు అంటే నన్ను ఇక్కడ యేసు నామమున బాప్తిసం పొందుతాడు అని లేదు. మళ్ళొకసారి చదువుతా, అంత దయచేసి వినండి. అంతటా యూద దేశస్థులు అందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకొనుచో యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతుండిరి. మళ్ళొక వచనం చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రజలందరూ కలిసి యోహాను చేత బాప్తిసం తీసుకుని వచ్చిండ్రు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యేసు ప్రభు కూడా ఆ గుంపులో కూడా వచ్చిండు. అక్కడ ఏంటికి బాప్తిసం ఇస్తున్నారు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిషము వస్తున్నారు. ఎవరంటే తమ పాపములను ఒప్పుకొనుచుంటారంట. ఏంటికి బాప్తిసం తీసుకుంటుంటారు? అక్కడ తమ పాపములను ఒప్పుకొనుటకై బాప్తిసం తీసుకుంటారంట. ఆ గుంపులో కూడా యేసుక్రీస్తు వచ్చిండు. ఎందుకు రావాలి? అతను పాపి కాదు కదా. పాపులను రక్షించే వ్యక్తి పాపములు ఒప్పుకుంటున్నాడు. అక్కడ బాప్తిసం ఎందుకు తీసుకున్నాలే? పేతురు ఏమని చెప్పిండు? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 38వ వచనంలో ఏం చెప్పిండు? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలంట. ఇక్కడ యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటున్నాడు. దేని గురించి? పాప క్షమాపణ కోరుతున్నాడు. అతని ఒక పాపి అయిన వ్యక్తి ఉంటేనే పాప క్షమాపణ పొందుతాడు. పరిశుద్ధుడు పాప క్షమాపణ ఎందుకు పొందుతున్నాడు? పరిశుద్ధుడైన వ్యక్తి బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నాడు? ఆలోచించిందా? యేసుక్రీస్తు కూడా సామాన్య మనుషులాగా బాప్తిసం తీసుకుంటున్నాడు అక్కడ. అంటే యేసుక్రీస్తు పాపాలు ఒప్పుకుంటున్నాడు అని అక్కడ వినబడుతున్నది. యేసుక్రీస్తు ఏమన్నాడు? నాలో పాపం ఉండదని ఎవరు నిరూపించగలరు అంటే అన్నాడు. మరి బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధుడు కదా, నువ్వు పరిశుద్ధుడు కదా. అనేకుల కొరకు నా రక్తం చిందింపబడుతున్న, ఇదిగో నా రక్తం అంటే అన్నావు కదా. మళ్ళీ నీవేనికి బాప్తిసం తీసుకుంటున్నావు? నీవేం పాపం చేసినావు? అక్కడ వాళ్ళందరూ యూద దేశస్తులు, ఇశ్రాయేల్ దేశస్తులు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము తమ పాపములు ఒప్పుకొనుచో బాప్తిసం తీసుకుంటున్నారు. మరి నీవేం పాపము ఒప్పుకున్నావాడా? అర్థమవుతుందే? దయచేసి బైబిల్లో చాలా మిస్టేక్లు, చాలా లాజిక్లు ఉంటాయి. పరిశుద్ధుడై ఉంటే బాప్తిసం తీసుకున్నారు కదా. బాప్తిసం ఎవరికి ఇస్తారు? పాపుల కోసమే బాప్తిసం ఇస్తారు. అయ్యా నేను పాపం చేసినా ఇంకెప్పుడు పాపం చేయను అంటే నన్ను యేసు నామమున బాప్తిసం తీసుకుంటారు. మళ్ళీ ఇతను ఎవరి నామమున బాప్తిసం తీసుకున్నాడు? అక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధుడు కదా, ఇతను ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? దయచేసి నా ప్రశ్నకు మీతోటి జవాబు ఉంటే కామెంట్ చేసి చెప్పండి, నాకు ఫోన్ చేసి కూడా చెప్పండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.